ఆసిం మునీర్కు అపరిమిత అధికారాలు, పాక్ పార్లమెంటు ఆమోదం. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ అపరిమిత అధికారాలు ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం నిశ్చయించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన అధికారాలు విస్తరించేందుకు అవసరమయ్యే రాజ్యాంగ సవరణకు అక్కడి పార్లమెంటు ఆమోదం తెలిపింది. కాగా దీనిపై ప్రతిపక్షం ఆందోళన వ్యక్తం చేసింది. 27వ రాజ్యాంగ సవరణకు పార్లమెంటు దిగువన సభ 2/3 కంటే ఎక్కువ మెజారిటీతో ఆమోదం లభించింది. కేవలం 4 శాసనసభ్యులు మాత్రమే దీనికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఎగువ సభలో 2 రోజుల క్రితమే బిల్లుకు ఆమోదం లభించింది. రాష్ట్రపతి సంతకం అనంతరం ఇది చట్టంగా మారనుంది. దీని ప్రకారం ఆర్మీ చీఫ్గా ఉన్న ఆసిం మునీర్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్గా బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో ఆయనకు జీవితకాల రక్షణ లభించనుంది. రాజ్యాంగ సవరణకు పార్లమెంటు ఆమోదం తెలిపిన అనంతరం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడారు. ఇది జాతీయ ఐక్యతకు కీలక అడుగుగా అభివర్ణించారు. వైమానిక నావికా దళాల గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తాజా సవరణ ప్రకారం రాజ్యాంగ కేసులను నిర్వహించడానికి కొత్త ఫెడరల్ కాన్స్టిట్యూషన్ను కోర్టు ఏర్పాటు కానుంది. ఇందులో పాక్ సుప్రీంకోర్టు పాత్ర తగ్గనుంది. ఈ ఎఫ్సీసీకి న్యాయమూర్తులను ప్రభుత్వం నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రభుత్వ విధానాలను సుప్రీం అడ్డుకోవడంతో పాటు ప్రధాన మంత్రులను తొలగించింది. ఈ క్రమంలో ఈ ఎఫ్సీసీ ఏర్పాటుకు షరీఫ్ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఆమోదం తెలపడంపై ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్తో పాటు ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఓటింగ్ సమయంలో వీరు వాకౌట్ చేశారు.